హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్తీగా టేస్టీగా ఉండే రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. 10 నిమిషాల్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. 1/2 kg క్యారెట్ తీసుకున్నానండి. వీటిని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 3 eggsని ఇందులో పగలగొట్టుకొని వేసుకోవాలి. 1/2 kg క్యారెట్కి 250 గ్రాముల బెల్లం సరిపోతుందండి. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లాన్ని తురుముకొని మిక్సీ జార్లో వేసుకుందాం. అలాగే 1 కప్పు డాల్డాని గోరువెచ్చగా చేసి వేసుకోవాలి. ఇందులో కుకింగ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నెయ్యిని యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే డాల్డా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని బౌల్లోకి వేసుకుందాం. 1 కప్పు గోధుమ పిండిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం ఆయిల్ అయినా డాల్డా అయినా నెయ్యినైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం వెనీలా ఎసెన్స్, అలాగే యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం బేక్ చేయాలి అనుకున్న బౌల్కి కొంచెం నెయ్యిని రాసుకోవాలండి. అప్పుడు ఈ క్యారెట్ కేకు దానికి అంటుకోకుండా వస్తుంది. ఈ బౌల్లో ఈ మిశ్రమం మొత్తం వేసి కొంచెం డ్రై ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవాలి. టూటీ ఫ్రూటీ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో సగం వరకు వాటర్ పోసుకోవాలండి. అందులో ఒక ప్లేట్ వేసుకొని దానిపై ఈ మిశ్రమం వేసిన బౌల్ని వేసుకోవాలి. దానిపై ఇంకో ప్లేట్ ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో 7-8 నిమిషాలైనా కుక్ చేసుకోవాలండి. అంతేనండి, మనకు కేక్ రెడీ అయిపోతుంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. 1 or 2 days వరకే ఉంటుంది. చాలా స్మూత్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.